ఈ సందర్భంగా వర్తమానాన్ని విందాం. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు బోయాజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివాణిని చూసి ఈ చిన్నది ఎవరని అడుగుగా, కోయి వారి మీద ఉంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనరాలు. ఆమె, నేను కోయి వారి వెనుక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొని ఉండెను. కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండని వాడు చెప్పెను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. సరే అయ్యా, ఇక్కడ ఆగుదాము. ఈ సందర్భంగా కొన్ని మాటలు చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూస్తున్నాము. 5వ వచనాన్ని చూస్తే రూతు స్థితి. బోయాజు వచ్చి అంటున్నాడు, ఈ చిన్నది ఎవరిదని అంటే అదే మొట్టమొదటి చూస్తాం. చేలో పరిగెరుతూ ఉంది. పరిగెరే సందర్భంలో ఆ చేను యజమానుడైన బోయాజు వచ్చి ఒక కొత్త వ్యక్తి కనపడుతుంటే ఈ చిన్నది ఎవరు అని అడిగాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, 2వ వర్తమానికుడిగా మీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా. తండ్రి, బలహీనుణ్ణి బలపరచండి, వాక్యాన్ని వివరించడానికి జ్ఞానం ఇవ్వండి. బిడ్డల హృదయాలు తెరిచినైనా నా తండ్రి, విత్తబోయే వాక్యాన్ని నా తండ్రి ప్రతి హృదయంలో ఫలింపజేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు వారి నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సందర్భంగా మనం చూసినప్పుడు మొట్టమొదటి మాట రూతు స్థితి. మన స్థితి ఏ విధంగా ఉంది అనేది పరిశీలన. రూతు స్థితిని చూస్తే ఆమె ఎక్కడో మోయాబు దేశాన్ని నుంచి వచ్చింది, బెత్లెహేముకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె స్థితి తెలుసు, ఎవరో ఎక్కడి నుంచో వచ్చింది. తర్వాత తన అత్తగారి విషయంలో వృద్ధురాలు, ఎవరూ లేరు. అయితే జీవనోపాధి నిమిత్తము పరిగేరుకోవటానికి బోయాజు పొలములోకి వచ్చి పరిగెడతా ఉంది. పరిగెడుతూ ఉండే సమయంలో చూడండి, ఉదయం వచ్చి సాయంకాలం దాకా పరిగెడతానే ఉంది. స్కాట్లాండ్ దేశంలో ఒక సంఘం అంట. స్కాట్లాండ్ దేశంలో ఒక సంఘం కూర్చొని బైబిల్ చదువుతున్నారంట. మొదట నుంచి చివరి దాకా చదవటానికి 62 గంటల 55 నిమిషాలు పట్టిందంట. 62 గంటల 55 నిమిషాలు కూర్చొని వరుసనే చదువుకుంటూ వచ్చారంట. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు వరుసనే చదువుకుంటూ వస్తే అప్పుడు బైబిల్ ముగించారు. ఎంత ఓపిక ఉండాలమ్మా అంటే, అందరిని నేను అంటలేదు కానీ ఏంది ప్రార్థన ఎంతసేపు పెట్టారు అనేవాళ్ళు కూడా ఉండారా లేరా? ఏంది ప్రార్థన ఎంతసేపు పెట్టారు ఏంటి, తొందరగా ముగించకూడదా అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉండారు. ఈ సన్నిధిలో ఒక్క దినం గడపటం 1000 దినాల కన్నా శ్రేష్టమయ్యని అంటారు. చూడండి, యోగ్యురాలైనటువంటి కోడలు వచ్చింది. ఆస్తిపాస్తులు ఉండయని కాదు, ఐశ్వర్యాలు ఉండయని కాదు, కానీ వృద్ధురాలైనటువంటి తన అత్తను వెంబడించి వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి,
తన స్థితి తెలుసుకొని పరిగెరుకోవటానికి వెళ్ళింది. పరిగెరుకోవటం అంటే ఏమి లేనటువంటి పరిస్థితి. పరిగెరుకుంటుంది చేలో. ఉదయం వచ్చి సాయంకాలం దాకా పరిగెడతానే ఉందంట. ఏరే సందర్భంలో అప్పుడు ఆ పొలము యజమాని వచ్చాడు. యజమాని వచ్చి, చూడండి, ఆమె ఆస్తిపరుడు అదే బలవంతుని దృష్టిలో పడింది అన్నమాట. బలవంతుడు, ఆస్తిపరుడు బోయాజు ఎవరు ఏమని అంటే ఆమెను ప్రత్యేకంగా చూసినటువంటి వ్యక్తి. బెత్లెహేమీయులందు మధ్య చిన్నదేగానే చూస్తున్నారు అన్నమాట. దేవుడు చూస్తాడు. చిన్నవాళ్లను కూడా ఆశీర్వదించే దేవుడు, పేదలను ఆశీర్వదించే దేవుడు, అనాథలను ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టు. చూడండి, అంత నేనేను ఇదంతా అనుకుంటారేమో. లేదు లేదు, ఒక్క నిమిషము ఈ గుండె ఆడాలంటే ఎవరి చిత్తమమ్మా? అంతే. నేను అనుకుంటా, ప్రభువా ఇది ఎప్పుడు ఆగుద్దో కానీ నాయనా, ఊపిరి ఆగే అంతవరకు కూడా వెనదిరిగి చూడకుండా నీ పరిచర్య చేయాలి. నువ్వు పిలిచినప్పుడు నీ దగ్గరకు వచ్చేసేయాలి. అదే నేను నేర్చుకుంది. దేవుని వాక్యం అంత మనతోనే ఉందని అనుకోవద్దు, కానీ మనం ప్రార్థన చేయాలి. ఒక ఆమంట, చూడండి, ఇప్పుడు కొంతమంది అంటారు, ఏం కూర వండారంటే పేతురు అంటున్నారు. పేతురు ఏంటయ్యా? కోడా? పేతురు అంటే కోడా? అంటే కొంతమంది అంటున్నారు ఏం కూర అంటే బిలాం అంటున్నారు. బిలాం ఏంటయ్యా? గాడిద. కొంతమంది ఏం కూర అంటే బిలాం అంటున్నారు. ఇంకా నయం గులాం అనలేదు. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. చూసినప్పుడు ఒక ఆమంట, అంటే తెల్లవారుజామున కోడి కూసుద్ది, కుక్కరు కో అని అంటది. యేసుప్రభు వారు చెప్పారు, నీ కోసం నేను ప్రాణం ఎత్తానని పేతురు అంటే నువ్వు నన్ను ఎరగనని అంటావు. అప్పుడు కోడి 3 సార్లు కూసుద్ది. తెల్లవారుజామున పనికి వెళ్ళేవాళ్ళు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, కోడి కూసినప్పుడు అదే జాము కోడి కూసిందని పనులు చేసుకొని పనికి వెళ్ళేవాళ్ళు. ఒక ఆమె ఇంటిలో కోడి పుంజు ఉందంట. కోడి పుంజుండి దాన్ని బాగా పెంచిందంట. అది తెల్లవారుజామున కుక్కరో కో అంటుందంట. అనగానే ఇక ఆ రోజు అనుకుందంట, నా కోడి కుయ్యటం వల్లనే తెల్లారుతుంది, నా కోడి కుయ్యటం వల్లనే వీళ్ళు పనులు చేసుకుంటున్నారు, నా కోడి ఎందుకు కుయ్యాలి, వీళ్ళు పనులు ఎందుకు చేయాలి? లేదు అని చెప్పి తీసుకెళ్ళి ఒక పొలంలో ఉందంట. రేత్రి తీసుకెళ్లి పొలంలో పెట్టుకుందంట. ఈ తెల్లారదేక నా కోడేమో అక్కడ కూర్చున్నా ఇబ్బంది ఏమి లేదు, వీళ్ళు పనులకి వెళ్ళరు, పడి ఉంటారు, తెల్లారదు అని అనుకొని అక్కడికి వెళ్ళిందంట. ఆడికెళ్ళి పాపం దోమలు కొడుతున్నా కూడా ఓర్చుకుంటుందంట. చేసేదేముంది, అక్కడ పడి ఉంటుందంట. పడి ఉండేవారికే మళ్ళీ కోడేమో అక్కడ కూర్చుందంట. కానీ వీళ్ళు తెల్లారిందంట మళ్ళీ పనులు చేసుకుంటున్నారు. చాలా మంది అనుకుంటారు, లేదు లేదు, నా వల్లనే వీళ్ళు బతుకుతున్నారు, నేనే వీళ్ళను పోషిస్తున్నాను అని చెప్పి అనుకుంటారు. లేదు, మనదేమి లేదు, దేవుడు ఉన్నాడు. చూడండి, ఎక్కడో అనాథగా వస్తే దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. మన అందసందాలను చూడడం, మన హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. మన అందరి కోసం చనిపోయినటువంటి దేవుడు. బెత్లెహేములందరూ కూడా చిన్నదంటున్నారు. చూడండి, ఎస్తేరుని హెచ్చించాడు దేవుడు. ఎస్తేరు ఎక్కడమ్మా? ఎవరు అనాథ, ఎవరు లేరు. కానీ తీసుకొచ్చి ఆమెని మహారాణిని చేసి రాజుగారి ప్రక్కన, అహేశ్వరోజు పక్కన సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు. ప్రతిరోజు మేళ్లు చేసే దేవుడు. మనము వాటన్నిటినీ తలపోసుకోవాలి. ఆయన బిడ్డగా మనం జీవిస్తే ఆయన హెచ్చిస్తాడన్నమాట. హెచ్చిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నేను
ప్రార్థనకు వచ్చేవాడిని కాదు. అటువంటి వాడిని దేవుడు నన్ను తీసుకొచ్చి ఇది ఒక పరిచర్య ఇచ్చాడు. ఎంతకన్నా కోరుకునేది ఏముందమ్మా? ఇది ఒక ధన్యత. ప్రార్థన చెయ్యండి, బాగా ప్రతిరోజు ప్రార్థన చెయ్యండి. వాక్యం చదవగలిగినోడు చదవండి, బాగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి చదవండి చదవండి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఉందనుకో, ఇవాళ పేపర్ రేపు చదవరు, దాన్ని తీసి అవతల పాడేస్తారు. ఇది అట్లా కాదు. తరతరాలు కూడా చదువుకున్న తరగనటువంటి గని. అంతే, దేవుడు మనకి ఇచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. ఇది ఒక ప్రేమ లేఖ. దేవుని ప్రేమ దీనిలో ఉంది. మానవుడి పట్ల దేవుని ప్రేమ అన్నమాట. మనందరి నిమిత్తము ఆయన మరణించినటువంటి దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. చూడండి, ఆ రూతుని తీసుకొచ్చి పరిగెరుకుంటుంటే ఆ బోయజు వచ్చి, ఎవరు నువ్వు అది ఇదని అనలా. ఈ చిన్నది ఎవరయ్యా? ఉదయాన్నుంచి సాయంకాలం వరకు పని చేస్తూనే ఉంది, పరిగెడతానే ఉంది అని చెబుతున్నాడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. చూడండి, కుమారుడు వెళ్ళిపోయి అంత ఖర్చు పెట్టుకున్నాడు. అంత ఖర్చు పెట్టి ఇక బతకలేని స్థితిలో ఆఖరికి పందులు తినేది కూడా తిందామని అనుకున్నాడు, కానీ అది కూడా దొరకటం లేదండి. అది కూడా దొరకటం లేదండి. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. ఒక ఆయనంట అన్నం తిన్నాడు. తింటంటేను ఇంకొక ఆయన వచ్చి, ఏంటంటే పంది తిన్నట్టు తింటున్నాడు, పంది తిన్నట్టు తింటున్నాడు అంటే ఎంత దేవుని వాక్యానికి విధేయులం. మేకుంది, 7 పొలిమేరలు తిరుగుద్దంట. ఇంకా ఎలక్కాయ ఎంత చేదు ఉంటుందండి, కడుపు పద్దాక తింటానే తిరుగుతుంటుంది. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. చూడండి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పరిగె ఏరతానే ఉన్నది. తర్వాత ఆమె చేసినటువంటి పనిని చూసినప్పుడు దేవుడు క్షమిస్తాడు పాపినైనా. అదే విధంగా అనాథలను ఆదరించే దేవుడు, విధవరాళ్ళ ఎడల ప్రేమ కలిగిన దేవుడు, ఆయన పోషించే దేవుడు. నేను ఎవరిని ఏమంటలేదు. మనుషులు కొందరు విధవరాళ్ళని చిన్న చూపు చూస్తారు, ఎదురొస్తుంటే ఏదో అయిపోయిందని అనుకుంటారు. ఏమి లేదు, అందరూ అటువంటి వాళ్ళే. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటది. దాని గురించి ఏమీ వద్దు, బయలుదేరెళ్ళు, ప్రార్థన చేసుకొని, ప్రభువా రాకపోకల్లో తోడుగా ఉంటానన్నావు కదా, నేను బయలుదేరి వెళ్తున్నాను, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచని ప్రార్థన చేసావనుకో, ఇక వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోవటమే కానీ వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు. ఒక ఆయన పిల్లి ఎదురొచ్చి అని వెనక తిరిగి వచ్చాడు. పిల్లి ఎదురొచ్చిన వెనక తిరిగి రావటం ఏంటి ఆ పరిస్థితి? దేవుని వాక్యానికి నేను ఏనాడు వెనక తిరిగి రాలా. సాగిపోవటమే. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. చూడండి, రూతు 3 పనులు చేసిందయ్యా. 3 పనులు. చూడండి, యెషయా గ్రంథము 40 అధ్యాయం 31వ వచనం నుంచి చదువుకుంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, పరిగెత్తుదురు, నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళకి నూతన బలం వస్తుంది. చూడండి, పాలు తాగే దూడ తన తల్లి పొలం వెళ్ళింది, వస్తుందని ఎదురు చూస్తారు. అది వచ్చి కడుపు నింపుద్ది. చూడండి, పక్షులకి ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? కాకి పిల్ల కాకికి ముద్దు. కూటిలో పిల్ల పక్షి ఉంటది. ఆ తల్లి ఆహారం తీసుకొని గొంతులో పెట్టుకొని వస్తుంది. మింగదు, ఎందుకని నా బిడ్డకు పెట్టుకోవాలని. ఎట్లా వచ్చే సమయంలో ఈ కాకి పిల్ల ఏం చేసిద్ది? నోరు తెరవమంటది ఆ కాకి పిల్లని. అది నోరు తెరుచుద్ది, నా తల్లి ఆహారం తెచ్చిందని. ఆ తల్లి ఏం చేస్తుంది? నోటిలో నోరు పెట్టి అనే వారికే అది మింగుతూ ఉంటుంది. దేవుని వాక్యానికి విధేయులం అవుతాం.
కొందరు కన్నతల్లులు ఉంటారు, కొద్ది ఆహారం ఉందనుకో తను తినకుండా బిడ్డలకు పెట్టుకుంటది. మనుషులకే ఎంతుంటే, జీవరాశులకే ఎంతుంటే, సృష్టికర్తకి ఎంత ఉంటది? ఆ ప్రేమకు హద్దులు లేవు. ఆ ప్రేమకే హద్దులు లేవు. మోయాబులో నుంచి రూతును తీసుకురావటము ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. తీసుకొచ్చాడు. అదే విధంగా చూడండి, ఆమె 3 పనులు చేసింది. ఏరుకొనుట, కూర్చుండుట, దొల్లగొట్టుట, విశ్రాంతి తీసుకోవటం. 4 చూస్తాం ఇక్కడ మనం. మొట్టమొదట ఏరుకొనటం. ఉదయం నుంచి సాయంకాలం వరకు పరిగొచ్చి ఏరుకుంటానే ఉంది. సాయంకాలం, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పరిగేరుకుంటుంది. పరిగేరుకుంటా అనుకునేదేమో, ప్రార్థన చేసుకునేదేమో, మేము పంట పండించుకోకుండా ఇదిగో మాకు ఇచ్చేవని చెప్పి అవి మొత్తం కూడా ఏరుకొని కూర్చుకునేది. ఒక చోట పోగు చేసుకునేది. ఒక ఆమె ఒకరోజు ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుతున్నామంటే, అయ్యా 100 రూపాయల కాగితం సూర్యులో పెట్టాను, ఎలుకలు కొట్టేసినాయి అయ్యా, ఏమైపోయింది, ఏం చేయను అంటే. చూడండి, ఇదివరకు సూర్యుల్లో పెట్టేవాళ్ళమ్మా, డబ్బులు సూర్యుల్లో పెట్టుకునేది. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. అంతా కూడా ఏరి సాయంకాలం దాకా ఏరుకొని అదంతా ఒక చోట పెట్టుకొని దొల్ల కొట్టడం అంటే రాళ్ళ కొట్టడం అన్నమాట. కంకులు ఉంటాయి, తర్వాత మామూలుగా ఇది దానికి సంబంధించిన ఇది ఉంటది కదా, అన్నిటినీ కూడా రాళ్ళ కొట్టుకుంది. రెండో పని చూడండి, మొట్టమొదట ఏరుకుంది, ఒక చోట పెట్టుకుంది. 3 దొల్ల కొట్టింది, రాళ్ళ కొట్టుకుంది. తర్వాత సాయంకాలం కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంది, రెస్ట్ తీసుకుంది. చాలా మంది అంటారు రెస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు. రెస్ట్ ఈజ్ బెస్ట్ అంటే రెస్ట్ పద్దాక రెస్టేనా? దేవుని వాక్యానికి విధేయులు. సోమరోడు అనుకుంటాడంట, అన్నం తిని ఏం చేయగడుకోపోతే ఏమవుద్దులే అని చెప్పి ఆ పైన పడుకుంటాడు. చీమలు వచ్చాం కొడతాయి, తినకపోతే ఏమవుద్దులే. కొంతమంది ఏమో నాకుడి సెక్షన్ ఉంటది, అన్నం తిన్న తర్వాత ఎట్ట లాగుతుంటారు, చేతిని ఎట్ట లాగుతూ ఉంటారు. నాకటమే. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. సోమరి చూడండి, అందుకన్నాడు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళబోయా, వాటి నడకను చూడు. ఇవి ఎంత సీక్రెట్ గా దాచినా ఆ చీమ వచ్చి చీమ పండేసి అది తింటా ఉంటది. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. తెల్లవారుజాము లేచి ఆయన పాదాల దగ్గరకు రావాలి, ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా దేవుని సన్నిధి. కొంతమంది లేటుగా లేచి పైన అవ్వలేదని పిల్లలను తన్నుతుంటారు. కొంతమంది పైన అవ్వలేదు, వీళ్ళేమో లేటుగా లేచి. ఆ పనులు చేయమాకమ్మా, చెయ్యొద్దు మీరు. దేవుని వాక్యానికి పెందల కాడ జ్ఞానము కలిగిన స్త్రీ పెందలాడి లేచుద్దంట. తన కుటుంబానికి అందరికి కూడా ఆహారం సిద్ధపరుస్తుందంట. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుందంటే ఏదో బొంగులో వేసి కట్టడం కాదు. ఆ భర్త ఎడల, బిడ్డల ఎడల, లేదు భర్త భార్య ఎడల, బిడ్డల ఎడల వాళ్ళ కర్తవ్యాన్ని నిలుచుకుంటే ఆ ఇల్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయాలి. ఒక భక్తుడంట ప్రార్థన చేసేవాడంట. రోజు ఆ స్థలంలో గుంటలు పడిపోయాయంట. ఒక భక్తుడు ప్రార్థన చేస్తుంటే గుండె ప్రక్కగా జరిగేది. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. ప్రార్థనే ప్రతిదానికి ప్రార్థన. సమయం దొరికినప్పుడల్లా పరిశుద్ధ గ్రంథం చదవటం. అదే ఏం చేసినటువంటి పని. మొట్టమొదట పరిగేరింది, తర్వాత అంతా కూడా ఒక చోట పెట్టుకుంది. తర్వాత 3వ మాట దొల్లగొట్టింది, రాళ్ళగొట్టుకుంది. 4 విశ్రాంతి తీసుకుంది. ఏరుకొనటం అంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏరింది. నెక్స్ట్ కూర్చుంది. ఏరుకున్న వాటిని క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకొని ఏరుకోగలము.
కూర్చోవటం అన్నమాట. ఈ మాటను మనం చూసినప్పుడు ఏరుకోవాలి, కూర్చోవాలి. మూడో మాట చూస్తే దొల్లగొట్టడం అంటే పరిగా ధాన్యం కావాలంటే దానిలో ఉన్న చెత్తనే తీసేయాలన్నమాట. దానిలో ఉన్న చెత్తను తీసేయాలి. ఇప్పుడు బియ్యంలో గడ్డలు ఉంటాయి అనుకోండి, వాటిని ఏం చేస్తారు? ఏరేసుకుంటారు. మా చిన్నప్పుడే ఒక ఆమె ఉండేది, అమ్మ బియ్యం ఏడతాయిది అమ్మ అనేది. ఏంటి నాయన ఎంత ప్రేమ అనుకునేవాడు. అనుకుంటే వచ్చి ఇక ఆ పని అందులో గిడ్డలేమో నోట్లు వేసుకోవటం, కింద బారేయటం కాదు. ఇప్పుడు ఆ బ్యాచ్ లేదనుకుంటున్నాను, కానీ ఇదివరకు గెడ్డలు ఏరుకొని నోట్లో వేసుకొని తినేవాళ్ళు. ఆ గెడ్డలు అంట, ఏంటమ్మా గెడ్డలు అంటే, అవి రుచిగుంటాయిరా, నీకు తెలియదురా మానవుడు అనేవాడు. రుచిగుంటాయి అంట గెడ్డలు. దాన్ని ఏమన్నా బెల్లం కలుసుద్దా? ఏదో చేస్తుంటారు, గెడ్డలు తీసుకుంటుంటారు. దేవుని వాక్యానికి వచ్చి ఆ రకంగా చేసేవాళ్ళు. ఈ మాటను మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఆమె ఏరుకున్నది, అదే విధంగా మనం వాక్యాన్ని ఏరుకోవాలి. వాక్యమే 119వ కీర్తన అంతా కూడా వాక్యం మీద రాయబడినటువంటి. బైబిల్లో పెద్ద అధ్యాయం ఏంటో తెలుసా అమ్మా? రోజుకు 5 సార్లు చదవండి 119వ కీర్తన. చదువుతారా? రోజు నోరు జారితే మళ్ళీ బాధ అనుకుంటున్నారండి. 119వ కీర్తన చూడండి, ధర్మశాస్త్రం అంతా రాయబడి ఉంది. పెద్ద అధ్యాయము అక్షర క్రమంలో రాయబడి ఉంది. ఇది బైబిల్లోని ఒక మధ్య అధ్యాయం కూడా 22 భాగాలు ఉంటది. ఒక్కొక్క భాగానికి 8 వచనాలు ఉంటాయి. 176 వచనాలు ఈ కీర్తన. 176 వచనాలు. అంత వాక్యాన్ని గురించి కూడా రాయబడి ఉంటుంది అన్నమాట. ఈ కీర్తన చాలా గొప్ప కీర్తన. దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడు చూడండి, మొట్టమొదట భాగము అలే పని ఉంది చూడండి. అలే పంటే ఎద్దు, ఆ మాటకు అర్థం. బేత్ అంటేనేమో గృహము, ఆ మాటకి. మూడో మాట ఏమో, మూడో భాగం గీమేలు అంటే ఒంటె. గీమేల్ అంటే ఒంటె, వాటి మాటలకు అర్థం అన్నమాట. తర్వాత 4వ మాట దాలెత్ అని ఉంటది. దాలెత్ అంటే ద్వారము. 5వ మాట ఏ అని అంటే చూడు, చూడు, ఆ మాటకు అర్థం. తర్వాత 6వ మాట మేకు. వావు అంటే మేకు, దాని అర్థం. 7వ మాట జాయిన్ అంటే ఆయుధం. ఇట్లా 22 మాటలు కూడా ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. దేవుని వాక్యానికి విధేయులమవుదాం, దేవుని సన్నిధిలో కొనసాగుదాం. దేవుడు ఉన్నాడు. రూతు జీవితం చూడండి, మరి ఆమె ఏ విధంగా పని చేస్తా ఉన్నది. మొట్టమొదట ఏరుకుంది, తర్వాత ఆ విధంగా ఏరుకున్న వాటిని పద్ధతిలో కూర్చుండి వాటిని సమకూర్చుకుంది. తర్వాత పరిగణ దొల్లగొడుతుంది. రూతుకు చూడండి, కావలసింది ఎవలు గాని చెత్త గడ్డి కాదు, ఎవలు గట్టి గింజలు కావాలన్నమాట. మన ఆహారం విషయంలో కూడా ఆలోచించాలి. ప్రసంగికునికి ఆరోగ్యకరమైన ఆహారము అదే వాక్యమే. ఆ వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అంటాడు. నా శ్రమలలో అదే నాకు వాక్యము. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. ఆ విధంగా తర్వాత కూర్చున్నది, దొల్లగొట్టుకుంటా చేసింది. అదే విధంగా మనం చూసినప్పుడు ఇప్పుడు రూతు స్థితిని చూసాము, రూతు దశ చూసాము, రూతు పని చూసాము. పనిలో ఏరుకోవటము, కూర్చుకొనటము, ఏరుకోవటము, కూర్చుకొనటము, దొల్లగొట్టటము. మొట్టమొదటేమో ఏరుకుంది, పద్దాక ఆ తెచ్చిన దాన్ని కూర్చుకున్నది. తర్వాత దొల్లగొట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ విశ్రాంతి తీసుకుంది. విశ్రాంతి. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. విశ్రాంతి ఇస్తాడు దేవుడు, విశ్రాంతి ఇస్తాడు మనకు. ఒక దశలో విశ్రాంతి ఇస్తాడు.
దేవుని వాక్యానికి విధేయులమవుదాం. దేవుని బిడ్డలుగా కొంతసేపు ఎంట కూర్చుంది. రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు. రాత్రంతా ప్రార్థన. అదే విధంగా సమాజ మందిరాలు, సముద్ర తీరాలు, గ్రామాలు, పట్టణాల్లో దేవుని బిడ్డలు ఉండి ప్రార్థించటము, వాక్యాన్ని ప్రకటించటం ఈ విధంగా చేసుకుంటూ వచ్చేవారు. దేవుని వాక్యానికి విధేయులు అవుదాం. మనం ఒక వర్తమానాన్ని తెలుసుకున్నాం ఈరోజు. చూడండి, ఆమె ఏమీ లేని స్థితిలో సమస్తాన్ని పోగొట్టుకొని ఒక వృద్ధురాలు అత్తగారు ఆమె వెంబడించింది. దేవుడు ఉండి నడిపిస్తాడు. దేవుని వాక్యానికి చూడండి, ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు, లేనిది రావచ్చు. గొర్రెల కాపరి దావీదు రాజవుతాడని ఎవరన్నా అనుకున్నారా? లేదు. అనాథైన ఎస్తేరు మహారాణి అవుద్దని అనుకున్నారా? సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి చిన్న కుమారుడు సమస్తాన్ని పోగొట్టుకొని ఆ తండ్రి దగ్గర కుమారుడనే యోగ్యతను పోగొట్టుకున్నాను కానీ ఏమంట నాన్న, నీ 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 సన్నిధిలో అయ్యా వచ్చాను, నీ కుమారుడిని అనిపించుకోవటానికి యోగ్యుడిని కాదు, కానీ నీ పని వాళ్ళు అనేక మంది ఒక పనివాడిగా పెట్టుకో. తండ్రి ఒప్పుకుంటాడా? పనివాడిగా పెట్టుకో. లేదు. సమస్తము గుద్దులు వేయాల్సిన కుమారుడికి ముద్దులు వేసాడు. అంతేనా కాదా? ఆ ఆస్తి మొత్తం పోగొట్టేవేంటని గుద్దులు గుద్దాల్సిన కుమారుడిని తీసుకొచ్చి కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. మెడ అనేది ప్రాముఖ్యమైనటువంటి స్థలం. మనిషికి ప్రాముఖ్యమైనటువంటి తలని, శరీరాన్ని కలిపేటువంటిది. వివాహ సమయంలో తాళికి ఎక్కడ కడతారయ్యా? అమ్మ, చేతికి కడతారా? మెడకు కడతారు. అంతే కదా, మెడకు కడతారు. మెడకు కట్టిన తర్వాత చెబుతున్నా, అది రెండు భాగాలని కలిపేటువంటి దండలు ఎక్కడేస్తారమ్మా? మెడకేస్తారు. మెడ ప్రాముఖ్యమైన. కుమారుడు వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పెట్టుకున్నాడు. క్షమాపణ ముద్దు అన్నమాట. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. దేవుని బిడ్డగా జీవిద్దాం. దేవుని సన్నిధిలో ఏదో వాక్యం వెళ్తున్నామని కాదు, కానీ ప్రార్థన బాగా చెయ్యండి, వాక్యాన్ని బాగా చదవండి, దేవుని సన్నిధిలో గడపండి, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండండి. అత్తని తల్లిలాగా చూడండి అమ్మా. అత్తలేమో కుమార్తెలాగా చూడండి కోడల్ని. అప్పుడు ఇంకేమన్నా ఉంటుందా ఇంట్లో? ఏం ఉండదు. అత్త కోడల్ని కుమార్తెలాగా చూడండి. అట్టాగే కదా ఇప్పుడు ఋతు గ్రంథంలో మనం చూసాం కదా, అత్తని తల్లిలాగా చూసింది, ఆమె నా కుమార్తె అంటుంది. ఈ విధంగా దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. చివరికి కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇంట కూర్చుంది. రాత్రంతా ప్రార్థనలు. సమాజ మందిరాలు, సముద్ర తీరాలు, గ్రామాలు, పట్టణాల్లో కూడా అన్ని స్థలాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో వాక్యాన్ని శ్రద్ధగా విందాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎప్పుడు నీ వాక్యము ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు దొరికినట్టు. క్రొవ్వు మెదడు అంటే కొవ్వినటువంటిది రుచికి సాదృశ్యం. అది మనిషి తినేటప్పుడు అది ఒక విధమైన అదే విధంగా నీ వాక్యము తేనె కన్నాను, ఇంటి తేనె దారల కన్నాను మధురమైనటువంటి అది. ఆ అనుభవం అనేది మనకు రావాలి. ఈరోజు మనం రోజు స్థితిని గురించి తెలుసుకున్నాం. వచ్చింది చూడండి, పరిగేరుకుంటుంటే యజమానుడు దయ పొందింది. అదే విధంగా వద్దాక పరిగేరింది,
తర్వాత దాన్ని ఒక చోట చేర్చింది, దొల్లగొట్టింది, వాటిని కూర్చుకుంది. ఈ విధమైన అనుభవం మనకి కలవాలి. వాక్యం బాగా చదవాలి, వాక్యం బాగా వినాలి. అదే విధంగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా కొనసాగుదాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.